ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, నువ్వు జర్నలిజం చేస్తున్నావా, బ్రోకరిజం చేస్తున్నావా అని అడుగుతా ఉన్నా. నువ్వు పత్రిక నడుపుతున్నావా లేదంటే పాంప్లెట్ నడుపుతున్నావా అని అడుగుతా ఉన్నావు. నీకు చంద్రబాబు నాయుడు మీద అమితమైన ప్రేమ ఉంటే వెళ్ళి చంద్రబాబు నాయుడు పార్టీలో జాయిన్ అయ్యి పచ్చ కండవా వేసుకొని రోడ్లమ్మట తిరిగి ప్రచారం చేసుకో. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిపై నీ ఇష్టం వచ్చినట్టు విషపు రాతలు, విషపు కథనాలు ప్రచురిస్తే మాత్రం ఊరుకునేది లేదు రాధాకృష్ణ. నువ్వు జర్నలిజం ముసుగులో ఈరోజు చేసిన అరాచకాలు ఈరోజు తోటి జర్నలిస్టులందరికీ తెలుసు. చాలా మంది ప్రజలకు కూడా నీ బండారం తెలుసు. నువ్వు ఏ విధంగా పైకి వచ్చావు, ఎంతమందికి బ్రోకరన్ చేస్తే నువ్వు ఈ స్థాయికి వచ్చావు అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. నువ్వు ఎంతమందిని బెదిరించి, ఎంతమందిని భయపెట్టి, ఈరోజు ఎంతమంది ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టావు అనేది కూడా అందరికీ తెలుసు. నీలాంటి జర్నలిస్టు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండటం నిజంగా తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టం. నువ్వు ఈ సమాజానికి పట్టిన చీడ పురుగుగా చెప్తా ఉన్నావు. నువ్వు పేపర్ మూసేసి ఈరోజు వెళ్ళి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు నీకేమన్నా ప్రేమ ఉంటే ఆ విధంగా చూపించుకో. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం తప్పుడు రాతలు రాస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఊరుకునేది లేదని చెప్తా ఉన్నావు. నీకు ఆధారాలుంటే నువ్వు ప్రచురించు, తప్పుడు కథనాలు మాత్రం ప్రచురించ మాకు. నీలాంటి 100 మంది విషపు రాతలు రాసే జర్నలిస్టులు, నీలాంటి 100 మంది బ్రోకర్లు, 100 మంది విషపు రాజకీయ నాయకులు, చంద్రబాబు లాంటి విషపు రాజకీయ నాయకులు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఏం చేయలేరని గుర్తుపెట్టుకో రాధాకృష్ణ.